అమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే. Hi, hello, good evening and welcome to Patas Full to Bindas, powered by Gioni Mobiles. Make smile. So let's welcome the three comedy kings, YouTube star Galipadal Sudhakar, Bullet Bhaskar and Crazy Lobo. We wanna bad boys. We love bad boys. We wanna bad boys. లోబో భాస్కర్ అండ్ అలాగే సుధాకర్ ఫర్ ద ఫస్ట్ టైం పటా సెట్ కి బూజ్ పట్టింది. ఎందుకనంటే నువ్వు వచ్చావు కాబట్టి బూజ్ పట్టింది. అట్టయినా నేను ఎవరికి గొప్ప ఫ్యాన్స్ వచ్చారు అక్కడ. సుధాకర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ఇక్కడ. హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? సుధాకర్. హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ ఇండియా? సుధాకర్. హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? సుధాకర్. Who is the Sulab owner of India? రవి. రవి. అట్లా అడగద్దురా, ఫ్లోలో టక్ 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 అడగాలి. అదే అడిగి ఆమె గ్యాప్ తీసుకుంది. కాదమ్మా నిజం చెప్పు, ఎంత ఇచ్చిండు సుధాకర్ అంకుల్ నీకు డబ్బులు? నాకేమి ఇవ్వలేదు. సుధాకర్ అన్న మీద ప్రేమ నాకు. సుధాకర్ అన్న మీద ప్రేమ నాకు. నువ్వు నిజంగానే సుధాకర్ కి అంత పెద్ద ఫ్యాన్ అంటున్నావు కాబట్టి సుధాకర్ సిగ్నేచర్ మూమెంట్ డాన్స్ స్టెప్ అదే నువ్వు చేసి చూపించాలి మాకు. కన్నె పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు అర్రే 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 కన్నె పెట్టరు అసలైన ఫ్యాన్ అంటే ఇదిరా. సుధాకర్ అన్న, నీకు ఇన్ని రోజులు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నాకు తెలియదన్న. పూర్తిగా సారీ అన్న. సుధాకర్ ని అనే ముందు సాహితీ ఉంది. నువ్వు నాది పగల కొట్టకుండా నేను చూసుకుంటా కదా. సుధాకర్ నువ్వు పర్మిషన్ ఇస్తే మేము పంచబడ్డాక స్టార్ట్ చేసుకోవాలి. మా సుధాకర్ చెప్పేశారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్. మెల్లగా మెల్లగా మెల్లగా. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి డ్రీమ్స్ వచ్చినప్పుడు యూత్ హ్యాపీగా ఫీల్ అవుతారు? రవి పక్కన యాంకరింగ్ చేసే ఛాన్స్ రావాలని కోరుకుంటా. ప్లీజ్ వెల్కమ్. హలో సాహితీ. సుధాకర్ ఏం కామెడీ చేస్తాడు అసలు? ఆ కామెడీ వస్తుందా? సాహితీ వెనుక సుధాకర్, సుధాకర్ వెనుక సుధాకర్. శ్రీముఖి వెనకాల రవి, రవి వెనకాల శ్రీముఖి. నెక్స్ట్ ఆన్సర్. షాపింగ్ మాల్ లో షాపింగ్ ఫ్రీగా అంటే హ్యాపీగా ఫీల్ అవుతా నా కల్లోకి. అబ్బాయిలు సంక్రాంతించడానికి ఉన్నారుగా. నెక్స్ట్ నాన్న లేవు నాన్న. నా కళ్ళలో సుధాకర్ కామెడీ చేసినట్టు వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. నాన్న చెప్పు నాన్న. మహేష్ బాబు కల్లోకి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే సుధాకర్ అంటే జై సుధాకర్. సూపర్ నాన్న, మహేష్ బాబు రావాలని కోరుకుంటున్నా. కానీ ఏం చేస్తున్నట్టు మహేష్ బాబుకి నీ కళ్ళు వచ్చి నీతో ఏం చేస్తున్నట్టు? నాకు ప్రపోజ్ చేస్తున్నట్టు. సచ్చిండు సచ్చిండు. రైట్ నెక్స్ట్. కళ్ళలోకి హీరోయిన్స్ వచ్చి నాతోటి యాక్టింగ్ చేస్తావా అని అడుక్కుంటుంటే బాగుంటది. యాక్టింగ్ చేస్తావా అని అడుక్కుంటుంటే బాగుంటది. నెక్స్ట్. పవన్ కళ్యాణ్ ప్రధాన మంత్రి అయితే అదిరా సుధాకర్ అంటే జై సుధాకర్.
మొత్తం పాకుతుంది ఆ జబ్బాడ. నెక్స్ట్. నా పేరు సాహితి. నాకు సుధాకర్ గారు అంటే చాలా ఇష్టమైన కామెడీలో పంచులు బాగా ఉంటాయి. సుధాకర్ గారు ఒకసారి స్టేజ్ మీద కామెడీ స్పీచ్ ఇస్తుంది, ఆన్సర్ కాదు. కూర్చో. నువ్వు క్వశ్చన్ విన్నావా అమ్మా? క్వశ్చన్ విన్నా. లేదు, మనం స్టూడెంట్స్ పిలుస్తే ఆయా ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు. ఏంది, ఏ కాలేజ్ లో పనిచేస్తాను? నేను సుధాకర్ కాలేజ్. సాహితి కూర్చో. అమ్మా, ఆన్సర్ ఎలాంటి కళలు వస్తే హ్యాపీ ఫీల్ అవుతావు? సుధాకర్ గారి స్కిట్స్ చాలా బాగుంటాయి. అసలు స్పెషల్ గా స్టెప్ నాకు బాగా నచ్చుతుంది. సుధాకర్ అన్న అసలు పంచ్ డైలాగ్స్ ఉంటాయి మధ్యలో, అసలు నించొని ఎగరాలనిపిస్తుంది నాగార్జున గారి లాగా. నువ్వు నిజమైన ఫ్యానా? నేను నిజమైన ఫ్యాన్. అయితే సుధాకర్ చేసే స్టెప్ ఒకటి ఉంది, అది మాత్రం చేయండి సార్. సుధాకర్ అన్న బాహుబలి 3 తీయాలని అనుకుంటా. ఒక్కసారి ఊహించుకోండి, మధ్యలో ప్రభాస్ కూర్చున్నాడు బాహుబలి 3. పక్కనే రానా, దగ్గుబాటి, భాస్కర్. దాని పక్కన రమ్యకృష్ణ గారు. సుధాకర్ సోఫా వెనకాల పడిపోద్ది, కింద కూర్చోవచ్చి. శ్రీముఖి. సుధాకర్ నేమని అనే ముందు జాగ్రత్త. నా శ్రీముని అనే ముందు నువ్వు జాగ్రత్త. సెకండ్ టాపిక్ వెళ్ళిపోదాం. కానీ శ్రీముఖి ఒక్కసారి ఆ పిల్లలకి కూడా, ఆయకు కూడా ఛాన్స్ ఇద్దా. ఆమె కూడా యాంకరింగ్. సాహితి దామ్మా. జై సుధాకర్. వెరీ గుడ్. మరి మా కమెడియన్స్ ని కూడా అడిగేద్దాం. భాస్కర్ గారు, మీకు ఎలాంటి కళలు వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు? ఒక 20 ఎపిసోడ్లు తగ్గ స్క్రిప్ట్ వచ్చేసింది అనుకో కళ్ళలోని, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే సుధాకర్. యాక్చువల్ గా నాకు ఎప్పటి నుంచో కోరిక, ఆస్కార్ వస్తే. ఇంత సోది చెప్పకుండా ఆస్కర్ అంటే అయిపోతుండే కదా. నెక్స్ట్ టాపిక్. అర్థం చేసుకునే భర్త దొరికాడని భార్యకి ఎప్పుడు అనిపిస్తుంది? వైఫ్ ఎంత తంతున్నా కొడుతున్నా గానీ హస్బెండ్ ఏమనకపోతే మంచి హస్బెండ్ అని అనుకో. చేస్తావా? పప్పులో ఉప్పు తక్కువ వేస్తావా? నెక్స్ట్. భార్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేస్తున్నప్పుడు భర్త ఏమనుకోవడం? ఆమె ఎవరితోనో మాట్లాడుతుంటే నీ కోపం రాదా? నీ భార్య అయితే త్వరగా నాకు గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోరా. నెక్స్ట్. రోజు సిట్టింగ్ వేయాలి. సిట్టింగ్ వేసి ఏమండి ఆ, మరి ఈ రోజు ఆ. ఏం తెచ్చారు? ఇగో నీకు ఫినైల్, నాకు ఎండ్రీను. కానీ నేను ఆల్రెడీ మ్యాన్షన్ హౌస్ బాటిల్ తెచ్చాను మన కోసం. తాగేసావు మొత్తం? లేదు, సగం ఉంచాను మీకోసం. సగం తాగావా? హా. అయ్యో, బాటిల్ ఖాళీ అయిందని కిరసనాయిల్ నింపిన నేను అలా. నెక్స్ట్. హస్బెండ్ శాలరీ మొత్తం భార్యకి ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. హస్బెండ్ శాలరీ మొత్తం అలా తీసుకెళ్లి పువ్వుల్లో పెట్టి అలా వేసి 100 తక్కువ ఉంది, మందు ఎక్కువైంది. నెక్స్ట్. భార్యకి వారానికి వడ్డాలం, సంవత్సరానికి పిక్నిక్ తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. సంవత్సరంలో వడ్డానం, నువ్వు వారం వారం వడ్డానం గెలిచి ఇప్పించిన అలా అయితే ఆమె ఫీల్ అవుతారు కదా. కానీ నీకు బట్టలు లేకుండా పోతాయి కదా లాస్ట్. వాళ్ళకి ఇచ్చి మనది మొత్తం పోతుంది. మొత్తం పోతుంది ఇక రోడ్డు మీద నంగా. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. భాస్కర్, నువ్వు చెప్పు. నీకు దండం పెడతా, సుధాకర్కి ఇచ్చా. సుధాకర్. ఓటు సాహితి. సాహితి చెప్పు. వైఫ్ బెడ్రూమ్ లో కూర్చొని హస్బెండ్ తో సిట్టింగ్ కొడితే వైఫ్ హస్బెండ్ ఏమనకపోతే భర్త మంచోడని అర్థం. బుల్లెట్ చూడ్డానికి
చూడడానికి ఇంతే ఉంటుంది కానీ కంటెంట్ మాత్రం చాలా ఉంటుంది. మళ్ళీ అద్భుతమైన జోక్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు బుల్లెట్ భాస్కర్. ముఖ్యంగా అమ్మాయి గురించి చెప్పాలి. ఎలా ఉంటదంటే అమ్మాయిల రియాక్షన్ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఎలా ఉంటది, ఆ పొరపాటు నా పక్క నుంచి అబ్బాయి వెళ్తే వాళ్ళ రియాక్షన్స్ చాలా తేడా ఉంటాయి. ఉదాహరణకి ఇద్దరు అమ్మాయిలు ఏ గుడ్డమొక్క ఏడుకున్నావు ఎట్లుంది, ఇదేంటి ఇట్లా జారింది, ఈ బొక్కేంది ఇట్లా ఉంది. అదే పొరపాటున అక్కడ అబ్బాయి కానీ క్రాస్ అయ్యాడు అనుకో, యూనో వేర్ ఆర్ యూ బయింగ్ దిస్ డ్రెస్ నా, దిస్ రిబ్బన్ ఆల్సో వెరీ నైస్, మళ్ళీ అలా వెళ్ళిపోయి ఏందే డ్రెస్. ఒకసారి ఇలాగే ట్రైన్లో వెళ్తుంటే ఎదుర్కొంటే ఒక ఫారినర్ కూర్చున్నాడు. నన్ను అడిగాడు ఆర్ యూ ఇండియన్ అన్నాడు. ఎస్ ఇండియన్. ఇండియా ఇస్ వెరీ గ్రేట్, ఇండియా వాళ్ళు చాలా బాగా కష్టపడతారు అన్నాడు. మనకి ఎంత గొప్పగా ఉంటుంది అంటే కాలు రాగరేస్తాను. అవును సార్ ఇండియా వాళ్ళు చాలా బాగా కష్టపడతారు. ఆ ట్రైన్ కిటికీలో చూసాడు ఒక ఆవిడ ఏం చేస్తుందంటే గుడ్డ ముక్క పట్టుకొని బండ్ర మీద బట్టలు చూస్తుంది. సార్ చూడండి సార్ ఎంత బాగా కష్టపడుతుందా అన్నాను. వాడు కూడా చూసి బట్ మీ ఇండియన్స్ కి బుర్ర ఉండదయ్యా కష్టపడతారు కానీ అన్నాడు. ఏం సార్ ఏమైందంటే అంత పెద్ద రాయిని క్లాత్ తో కొడితే ఏ విరుతుంది. సుధాకర్ గురించి చెప్పానంటే మీరు తిట్టుకుంటారు. ఆయన గురించి ఒక గొప్పతనం చెప్తావేనండి. సుధాకర్ బాగా డబ్బులు సంపాదించి ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు. ఒక కాంట్రాక్టర్ ని పిలిచారు. కాంట్రాక్టర్ వచ్చి ఏమంటే సార్ బాగుంది, ప్లేస్ బాగుంది, ఫస్ట్ ఫ్లోర్ వేయాలంటే ₹1,00,000 అవుద్ది సార్, దాని మీద ఇంకో ఫ్లోర్ కట్టుకోవాలంటే 50,000 అవుద్ది అన్నాడు. ఈ సుధాకర్ ఏమన్నాడు తెలుసా, నా దగ్గర అంత డబ్బులు లేవు కానీ ఫస్ట్ 50,000 తీసుకుని పై ఫ్లోర్ వేసి కింద ఫ్లోర్ తర్వాత చూసుకున్నాను. సుధాకర్ గురించి అంటారు కానీ సుధాకర్ చాలా మంచి వ్యక్తి. డే టైం షూటింగ్ చేస్తాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యవసాయం చేస్తాడు, పాడి పశువుల్ని ఆవుల్ని బాగా పెంచుతుంటాడు. ఒక రోజు ఏంటంటే నా దగ్గరికి వచ్చి అడిగాడు, అన్న ఏంటనన్నా మా బర్రెకి అసలు మోసం సావట్లేదు 3 రోజుల నుంచి అన్నాడు. సరే అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏం చేశాడంటే బర్రెకి ఏమో ఒక టాబ్లెట్ ఇచ్చాడు. వీళ్ళకి డౌట్ వచ్చింది, సరే బర్రెకి టాబ్లెట్ ఎలా వేయాలని. ఏం లేదా ఒక గొట్టం తీసుకో, గొట్టంలో టాబ్లెట్ పెట్టి ఉఫ్ఫను ఊది మోసం అవుతాయి అన్నాడు. 3 రోజుల తర్వాత సుధాకర్ ఇంటికి వెళ్తే కళ్ళు ఇలా వాచిపోయి పాపం ఏమయ్యా సుధాకర్ ఏమైందంటే నేను ఆ టాబ్లెట్ పెట్టి బర్రె లోపల ఊదే లోపు అదే ఊదింది. బర్రెకే మోసం అయ్యే రేంజ్లు ఉంటాయి, మనవాడికి ఎలా ఉంటుంది చెప్పండి. జస్ట్ ఇమాజిన్ ఆ గొట్టం పెట్టి ఏనుగు వచ్చేస్తుంది, అదే మన ఏనుగు జోకులేసి లోబో వచ్చేస్తున్నాడు. లెట్స్ కాల్ ఫర్ స్టేజ్ క్రేజీ లోబో. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఆ హస్బెండ్ వైఫ్ ఎప్పుడు హస్బెండ్ కంటది, యావండి మీరు ఏంది ఎప్పుడు మర్చిపోతూనే ఉంటారు, మొత్తం ఆ గజని సినిమా వచ్చినప్పటి నుంచే మొత్తమే మర్చిపోతున్నారు, ఇక కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అయితే నన్నే మర్చిపోతారు అంటే హస్బెండ్ అంటాడు, ఓ పిచ్చిదానా నీకు తెలీదు, ఈసారి నీ మొగుడు చాలా గొప్ప పని చేసి. ఏం చేసినారండి? ఏం లేదు, పొద్దుగాల ఆఫీస్కి పోయినా వచ్చేటప్పుడు సైకిల్ తీసుకొని వచ్చేసిందని అంటే భార్య భారాన్ని కొడుతుంది, యూజ్లెస్ ఫెలో నువ్వు ఈరోజు సైకిల్ కాదు నడుచుకుంటా పోయినా అంటే సైకిల్ ఇవ్వందు సంచిలు వేసుకొని వచ్చినాడు. ఒక చీమ అండ్ ఒక పులి ఉంటది. పులి ఈజ్ ఫీమేల్, చీమా ఈజ్ మేల్. పులి పెళ్లి అయితే అందరు పులిలు డాన్స్ చేస్తూనే ఉంటారు, అయితే ఒక చీమ పోతూ చూస్తాడు, ఈడ పెళ్లి ఎవరిదైతుంది, పులిదైతుంది, చలో జడ్ 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 వెళ్ళిపోతుంది. అయితే మొత్తం పులి గ్యాంగ్ అంటారు చీమాని, అరే ఓ సలే నువ్వు ఆఫ్టర్ ఆల్ మా ముంగ చిన్న పోరన్వి, నువ్వు చీమ గెట్ లాస్ట్ అంటారు. నువ్వుకే సార్ జట్ అని, క్యా బాత్ కర్ రే, హలో బాస్ ఈడ పులి పెళ్లి అవుతుంది నువ్వేం చేస్తున్నావు రా చీమా యూజ్లెస్ పెళ్ళు అంటే చీమా ఏమంటది తెలుసా, భయ్యా పెళ్లికి ముందు నేను కూడా పులి ఉండే, పెళ్లి తర్వాత చీమా. మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, ఒక ఏనుగు వాకింగ్ వెళ్తుంది హన్మకొండ వరకు, ఫుల్ ఎండ 46 degrees Celsius, ముంగట్ చూస్తే పెద్ద చెట్టు ఉంది, అరే చెట్టు ఉన్నది నీడగా నిలబడచ్చు, కానీ ఎలిఫెంట్ ఆ చెట్టు కింద నిలబడదు, ఎందుకు? ఆ చెట్టు ప్లాస్టిక్ ది కాదు, నువ్వు ఎప్పుడు ప్లాస్టిక్, నన్ను కొన్ని రోజుల తర్వాత నన్నే ప్లాస్టిక్ చెప్తావేమో. ఆన్సర్ ఇస్ తాడి చెట్టు. రాంగ్ ఆన్సర్, మత్ కూర్చోను. ముళ్ళ చెట్టు. అల్లం ఎల్లిగడ్డ.
ఏనుగు ఎందుకు నిలబడలేదు is the ఎందుకు? question. ఎందుకంటే ఏనుగు వెళ్ళి కూర్చుంటది. మీ ఇంట్లో పెద్ద బగునే ఉందా? ఇంకొక ఏనుగు ఉందా చెట్టు కింద? కాదు నాన్న. ఓకే వెరీ గుడ్. మేమందరం ఓడిపోయాం, మాకు ఆన్సర్ రాదు. ఆన్సర్ ఏంటంటే ఆ చెట్టు పక్కనే ఎలిఫెంట్ ఇల్లు ఉంది, చల్లగా బియర్ తాగి వండుకుందామని నిలబడలేదు. వారి దేవుడా వారి దేవదేవుడా వారి దేవుడా. ఇప్పుడు వస్తున్న గొప్ప కమిడియన్ పేరు గాలిపటాల సుధాకర్. వస్తాడు, పేరుకే కమిడియన్ కానీ చేతుల్లో ఏమీ ఉండదు. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ది వన్ అండ్ ఓన్లీ యూట్యూబ్ స్టార్ గాలిపటాల భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో రక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో యూట్యూబ్ స్టార్ సుధాకర్ కి. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? ఈ రోజు కడుపు చెక్కలైన అవుతారు. మా కడుపు తిప్పి వాంతులు రాకపోతే చాలరా. నిజంగా గుట్టం పెట్టావా వెనకాల అట్లా? నిజంగా ఒకటి గ్రాఫిక్స్ లో ఒక ఫోటో రెడీ చేయాలి, ఒక బర్రె భర్త ఫుల్ మందాగి ఇంటికి వచ్చాడు, కొడుతున్నాడు, డోర్ కొడుతున్నాడు. సోనీ సోనీ భార్య లోపల నుంచి వచ్చింది. దొంగనా కొడుకు ఉదయాన్నే వెళ్ళాడు, తాగి ఫుల్ తాగి ఇప్పుడు వస్తున్నాడు, 1 గంట అయింది అని పెద్ద చీపు తీసుకొని ధన్మ డోర్ తీసాడు. సూపర్ అమ్మా, నువ్వు ఎంత మంచిదానే, ఉదయం నుంచి ఊడుస్తున్నావు ఆ పిల్ల. రే పాపం రా, లేత కాయరా. ఇంకో జోక్ లెక్కిద్దాం. ఇది అద్భుతమైన జోకు, చాలా బాగుంటుంది. ఒకతను డాక్టర్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, డాక్టర్ చేద్దామని ఎంబీబీఎస్ అయిపోయింది, ప్రాక్టీస్ పెట్టాడు ఒక దగ్గర. ఎవరు రాలేదు. సడన్ గా ఒకతను వచ్చాడు, మనోడు బిల్డప్ ఇవ్వాలి కదా ఫస్ట్. హలో, యా మీరు ఆ టాబ్లెట్ ని 12:30కి వేసుకోండి, ఓకేనా? అయిపోదా? రెడ్ ఉంది కదా, 3:30కి వేసుకోండి. పేమెంట్ ఆన్లైన్ లో మనకు ఇచ్చేయండి, ఓకేనా? ఓకే బాయ్. చెప్పండి. అప్పుడు ఒక అతను నుంచి కూర్చున్నాడు కదా, అతను అడిగాడు, చెప్పండి మీ ప్రాబ్లం అంటే. ఏం లేదు సార్, మీరు ఆ రిసీవ్ పెడితే నేను బిఎస్ఎన్ ఆఫీస్ నుంచి వచ్చాను, కలెక్షన్ ఇద్దామని ఫోన్ కి అని చెప్తాడు. నీ జోక్ వినే అదృష్టం వాళ్ళకి లేదన్న పిచ్చోళ్ళు, వదిలేసి. నేను పడుకొని ఉన్నాను, నైట్ 11:30కి నాకు కాల్ వచ్చింది, మిడ్ నైట్. ఫోన్ రిసీవ్ చేసుకున్నాను. హలో సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నాకు ఆస్కార్ వచ్చిందా సార్? ఓకే సార్, తప్పకుండా. అయ్యో నాకు ఆస్కార్ వచ్చిందంట, ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టండి. అయితే ఆస్కార్ ఇవ్వడానికి నా అర్హత అడిగారు. మామూలుగా ఆస్కార్ తీసుకోవడానికి నేను దాదాపు 3400 షోస్ చేశాను, అలాగే 10 సినిమాలు చేశాను. ఈ 10 సినిమాలు చేసిన గాను నాకు ఆస్కార్ ఇస్తున్నారు. అదే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, అది కూడా మా బుల్లెట్ భాస్కర్ చేతుల మీద తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ బుల్లెట్ భాస్కర్ గారు, నాకు ఈ అవార్డు ఇస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. నిజంగా సుధాకర్ గారు తీసినటువంటి సినిమా సులభ్ సుధాకర్ మరుగుదొడ్లన్నీ విడివే అనే సినిమా నామినేట్ అయిందండి. నిజంగా ఈ సినిమాకి రావడానికి కారణం ఏంటంటే, సినిమా వేస్తున్నప్పుడే చూసిన పావు గంటకే మొత్తం ఆడిషన్ చేస్తారు కదా సినిమా, వాళ్ళందరికీ మోషన్ పెట్టుకుని బాత్రూమ్కి వెళ్ళారు. సో మరి ఈ అవార్డుని ఇవ్వాల్సిందిగా ప్రముఖ యాంకర్ రవి గారిని స్టేజ్ మీదకి పిలిపిస్తున్నామండి. అలాగే శ్రీనిధి గారు కూడా రావాలి, 2 మాటలు మాట్లాడాలి. సులభ్ సుధాకర్ అనే ఇంటర్నేషనల్ హిట్ సినిమాకి అందులో నటించిన సుధాకర్ గారు కానివ్వండి, అతి త్వరలో గొట్టంలో టాబ్లెట్ అనే సినిమా కూడా చరిత్రలు సృష్టించి
సో సుధాకర్ గారు, గొట్టంలో బిల్ల కూడా మీకు చాలా మంచి బిల్లుని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ ఆస్కర్ మీకు వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ సార్. చాలా గర్వంగా ఉందండి ఇవాళ సుధాకర్ గారిని ఈ స్థాయిలో చూస్తుంటే. అసలు ఆస్కర్ ఏం కర్మ, ఆయనకు అసలు అవార్డు కూడా దక్కాలి. ఎందుకంటే ఆయన గొట్టం పెట్టడానికి ఎంత కష్టపడ్డాడో. అద్భుతం, అద్భుతం. చాలా మా అదృష్టం ఇది, మేము మీకు ఆస్కర్ అవార్డు ఇవ్వడం. ఇప్పుడు అవార్డు తీసుకురాసిన కోర్చు శ్రీముఖ గారు మీ చేతుల మీదుగా అది ఓపెన్ చేసి అది కాదండి, ఆస్కర్ అంటే ఇట్లా బొమ్మ ఉంటుంది కదా. లేలే, ఇది రోజు పొద్దున మీరు వాడితే బొమ్మ కనబడుతుంది. దానికి ఒక పోజ్ ఉంది, కింద కూర్చోండి. ఎట్లా పోతారా పొద్దున? చెప్పును పట్టుకో, చెప్పు పట్టుకో. అదే ఆస్కర్ తో మీరు ఒక డైలాగ్ చెప్తే వినాలనుంది. పేడ కూడా నాలాగే నల్లగా ఉంటుంది, కానీ కాలు పెడితే కంపు కమాన్, కంపు కమాన్. వెరీ గుడ్. ఇంతటితో ఆస్కర్ ఫెలిసిటేషన్ కూడా అయిపోయింది. అండ్ అలాగే ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఎవరంటే సతీష్. అర్థం చేసుకునే భర్త దొరికాడని భార్యకి ఎప్పుడు అనిపిస్తుంది? భార్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేస్తున్నప్పుడు భర్త ఏమనకపోవడం. రాజువయ్యా మహారాజువయ్యా యూట్యూబ్ స్టార్ కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ డోంట్ ఫర్గెట్ టు వాచ్ పవర్డ్ బై జియోనీ మొబైల్స్. మేక్ స్మైల్స్. అది జురాసిక్ పార్క్ 4th వర్షన్ అన్నమాట. హాల్ మొత్తం ఈలలు గోలలు, సూపర్ ఇంటర్వ్యూలకు మాస్టర్ లేచారు. లేచి వెనకతను, సార్ మీరు రఘు మాస్టర్ కదా? అవునండి. హాయ్, అవును మూవీ ఎలా ఉందండి అని మాస్టర్ అడిగారు. జురాసిక్ పార్క్ అన్నారు, నాకు అడవి తప్ప ఏం కనబడట్లేదండి. ఎవరిని అమ్మ నువ్వు చూసింది నా జుట్టు రా. దేవుడా ఓ రోరి దేవుడా